మాటలు ఒకవైపు చూస్తే, ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణి కానీ జగన్మోహన్ రెడ్డి ధోరణి కానీ చూస్తూ ఉంటే పూర్తిగా హ్యాండ్స్ అప్ అన్నట్టు కనపడుతోంది. అందరికీ తెలుసు ఇతని వెనుక ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఇతన్ని రెచ్చగొట్టింది వైసీపీ నేతలని, వైసీపీ నేతలతో అంటకాగే మరికొందరు నేతలు కానీ మేధావులు కానీ లేదా మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కానీ వీళ్ళు ఇతన్ని రెచ్చగొట్టారు, ఇతనితో గొంతు కలిపారు, ఇతను వాళ్ళతో కలిసి ట్రావెల్ చేశాడు. సో ఎప్పుడైతే ఇతన్ని అరెస్ట్ చేశారో, ఫస్ట్ హైదరాబాద్లో అరెస్ట్ చేశారో, తీసుకెళ్లారు పోలీసులు, ఏపీ పోలీసులు వచ్చి పిఠాపురం తీసుకెళ్ళినప్పుడు పిఠాపురం పోలీస్ స్టేషన్ మీద వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకుల నేతృత్వంలో పోలీస్ స్టేషన్ మీద దాడికి పాల్పడ్డారు. ఇతన్ని అరెస్ట్ చేయొద్దు, ఇతను వదిలేయాలి అని చెప్పి. ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి ఇంకొక కేసులో అక్కడ బెయిల్ వచ్చింది, వెంటనే పీటీ వారెంట్ వేసి అక్కడ నుంచి ఇంకొక కేసులో తీసుకొచ్చారు పోలీసులు మచిలీపట్నానికి. ఇక్కడ పోలీస్ స్టేషన్ మీద కూడా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకుల నాయకత్వంలో దాడి చేశారు అతన్ని ఎత్తుకుపోవాలని. అట్లా 2-3 చోట్ల చేసి తర్వాత ఒక్కసారిగా రిట్రీట్ అయ్యారు, వెనక్కి తగ్గారు. ఎందుకు తగ్గారు అంటే ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇవన్నీ బయటపడుతుండేసరికి ఇది ఎక్కడ చుట్టుకుంటుందో, ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినట్టు కనపడుతోంది. ఇది మొదటిసారి కాదు, చాలా సందర్భాల్లో చాలామంది దళిత సామాజిక వర్గాలకు చెందిన యువకుల్ని కానీ, లేకపోతే క్రైస్తవ మతానికి చెందిన కొంతమంది యువకుల్ని కానీ ఇలాగే రెచ్చగొట్టి ఇతర రాజకీయ పార్టీల మీదకో ఇతర మతాల మీదకో రెచ్చగొట్టి వాళ్ళు ఇరకాటులో పడినప్పుడు, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు వదిలేయడం. ఉదాహరణకు కోడికత్తి సీన్ కేసు అలాంటిదే కదా. కోడికత్తి సీన్ కేసు క్లియర్గా విట్నెస్ మనకి. అతను 4.5 సంవత్సరాలు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇతనే నన్ను చంపడానికి ప్రయత్నించాడని కోర్టులో విట్నెస్ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళలేదు. దాని అర్థం ఏంటి? అతన్ని వాడుకుని అతనితో చిన్న ఘాటు పెట్టించుకుని ఎలక్షన్లు అయ్యేదాకా ఇచ్చేసి తర్వాత వదిలేశారని బాహాటంగానే విమర్శించారు కదా. మరి లేకపోతే 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి? వెళ్తే అతనికి శిక్షణ పడేది, లేకపోతే బెయిల్ మీద బయటకన్నా వచ్చేవాడు. 4.5 సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు కదా కోడికత్తి సీన్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గులకరాయి కేసు అంతే, ఎక్కడికక్కడిక వాళ్ళని వాడుకోవడము, రెచ్చగొట్టడము, లేకపోతే ఉసిగొలపడము, దాడులు చేయించడము, కేసుల్లో ఇరుక్కుని అది పెద్దవి కాగానే తప్పుకోవడము. వాళ్ళ మనుషులైతే మాత్రం, వాళ్ళ నాయకులైతే మాత్రం, వాళ్ళకు కావలసిన వాళ్ళైతే మాత్రం వాళ్ళ ఆస్థాన లాయర్ ఒక ఆయన ఉన్నాడు, సుధాకర్ రెడ్డి గారు. ఆయన అటెండ్ అవుతాడు. వాళ్ళ బెయిల్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఆయన అటెండ్ అవుతాడు. కానీ ఇట్లాంటి వాటికి మాత్రం ఇటువంటి వాళ్ళ కోసం మాత్రం వాళ్ళు ఎవరు కనిపించరు. సో ఓవరాల్గా ఇది ప్రజలకి అర్థమవుతోందా అనేది ప్రశ్న. దళిత యువకుల్ని, క్రైస్తవ యువకుల్ని, లేకపోతే అమాయకుల్ని, లేకపోతే ఇట్లాంటి కొంచెం దూకుడు స్వభావం ఉన్న, రావణ్ లాంటి దూకుడు స్వభావం ఉన్న వాళ్ళని, లేదా డబ్బుకు ఆశపడి అవాకులు చవాకులు పేలే వాళ్ళని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉసుగొల్పి రెచ్చగొట్టి వాడుకుని వదిలేస్తున్నారనే విషయం ప్రజలకు అర్థమవుతోందా అనేది కూడా చాలా కీలకమైన అంశమే. మొత్తం మీద ఏపీ సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అవ్వకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్న మరొక వాస్తవం. ఈ అంశాలు మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.